వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. మరొకసారి వాక్య దర్శనం కొరకు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. జీవ కిరీటం పొందుకునే వాగ్దానం చాలా అమోఘమైనది క్రైస్తవ్యానికి. ఎవరైతే జీవ కిరీటాన్ని పొందుకోవాలని ఈ ఉదయకాల సమయంలో ఆశ కలిగి ఉన్నారో, దేవుని వాక్యంలో నుండి 4 విషయాలు మనం గ్రహించాలి. మన జీవితం ఎలా ఉండాలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ కరేజియస్ లైఫ్. ధైర్యవంతమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. శోధన సహించువాడు, శోధనలో నిలిచేవాడు. శ్రమలు శోధనలు వస్తాయి. ఆ శోధనలలో శ్రమల్లో ధైర్యం వహించిన వారమై మనం నిలబడాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనంలో, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేతగాని వాడు వగుదువు అని రాయబడింది. శోధన దినమందు శ్రమదినమందు కృంగిపోతే మనల్ని చేతగాని వాడు అని దేవుడే అంటున్నాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. కీర్తన గ్రంథం 27వ సంకీర్తన 3వ చరణంలో, నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును అని రాయబడింది. మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్న, యుద్ధ వాతావరణాలు ఉన్న, దండు ఉన్న, సైన్యం ఉన్న, ధైర్యం కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. సో ఇట్ ఈజ్ ఏ కరేజియస్ లైఫ్. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కనెక్టెడ్ లైఫ్. అనుసంధానం చేయబడిన జీవితం. మనం ఈ శోధనలో నిలబడాలి అనంటే దేవునితో అనుసంధానం చేయబడాలి, అంటుకట్టబడి ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో, నా యందు నిలిచి ఉండుడి, మీ అందును నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లో నిలిచి ఉంటేనే కానీ తనంతట తాను ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. శోధనలో మనం పడిపోకుండా, శోధనలో మనం కూలిపోకుండా, శ్రమల్లో మనం విఫలము కాకుండా ఉండాలి అంటే దేవునితో అనుసంధానం చేయబడిన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్. సంకల్ప జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. ఇది ఎవరికి ఇవ్వబడిన వాగ్దానము అనంటే దేవుణ్ణి ప్రేమించు వారికి అని రాయబడింది. దేవుణ్ణి ఎలా ప్రేమించగలం అనంటే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళిపోవటంలో మనం ప్రేమించడం కనిపించదు. ప్రభువుని ప్రేమించడం అంటే శ్రమల్లో కూడా, కష్టాల్లో కూడా, శోధనలో కూడా ప్రభువునందు నిలిచి ఉండాలి. దానిని బట్టి మన జీవితం ఎంత సంకల్పంతో ఉన్నామో మనకు అర్థమవుతుంది. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్, సంతృప్తి జీవితం. దేవుడు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఈ జీవకిరీటం పొందుకోవాలంటే దేవుని వాగ్దానం చాలు మన జీవితానికి సంతృప్తి కలిగి ఉండటానికి. ఆ విధంగా సంతృప్తి కలిగిన అనేకులు జీవకిరీటాన్ని పొందుకొనటానికి అర్హులయ్యారు. ఈ ఉదయకాల సమయంలో కూడా మనం కూడా అలాంటి జీవకిరీటాన్ని పొందుకుందాము గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి మా జీవితం ఎలా ఉండాలో విషయాలు నేర్పించారు. ఆ విధంగా మా జీవితాన్ని కొరకు నమ్మకంగా, యథార్థంగా జీవించడానికి సహాయం చేసి జీవకిరీటాన్ని ఒక దినాన్ని మేము పొందుకొనటానికి కృప చూపమని యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.